అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ థాట్స్. ఈరోజు కథ ఈవిల్ లవ్ పార్ట్ 21. ఈ పోరాటంలో నా ప్రాణాలు పోయినా ఆనందంగా వదిలేస్తాను అని చెప్పి కాలు కట్ చేశాడు. అతను అలా చెబుతున్నప్పుడు తన కళ్ళల్లో గర్వపు నవ్వు విరిసింది. కాల్ మాట్లాడి అక్కడే సోఫాలో కూలబడి అలాగే కళ్ళు మూసుకున్నాడు. అంతలో చల్లటి చేయి అతని తల మీద పడగానే హాయిగా నిద్రలోకి జారుకున్నాడు. ఆమె ఒడిలో పడుకున్న అద్వైత్కి మార్నింగ్ వరకు మెలకువ రాలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ కాఫీ స్మెల్ ముక్కుపుటాలను తాకుతుంటే మెల్లగా మెలకువ వచ్చింది. అతనికి కళ్ళు నలుపుకుంటూ లేచి చూశాడు. ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి కళ్ళు మతాబుల్లా వెలిగిపోయాయి. అమ్మా అన్నాడు చాలా ప్రేమగా, ఎగ్జైట్మెంట్గా, లో గొంతులో. కొడుకు చేతిలో కాఫీ పెడుతూ వచ్చి పక్కన కూర్చుంది శారద. అద్వైత్ తల్లి, ఎలా ఉన్నావు కన్నా? బాగున్నానమ్మా. నువ్వేంటి సడన్గా ఇలా వచ్చేసావు? మరి తమరు వస్తానని చెప్పి 2 నెలలు అవుతుంది. కనీసం ఈ తల్లిని చూడాలని కూడా అనిపించలేదా? అయ్యో అది కాదమ్మా, వర్క్ బిజీ వల్ల రాలేకపోయాను. సర్లే, ఈ ఇల్లు ఎవరిది నాన్న? ప్రజ్వల అన్నాడు. అవునా, నా కోడలు ఇక్కడే ఉందా? అవునమ్మా, ఇక్కడే ఉంది. ఏది? లోపల పడుకుంది. కానీ తనతో నేను ప్రేమిస్తున్నట్లు చెప్పకమ్మా. ఎందుకు? ఎందుకంటే నన్ను ఒక హంతకుడిలా చూస్తోంది. అవునా? అవును. ఎందుకలా? నువ్వేం తప్పు చేశావు? అయినా నా కొడుకు నాకు తెలిసి ఎలాంటి తప్పు చేయడు. చేసినా కానీ అది లోక కళ్యాణం కోసం మాత్రమే చేస్తాడు. దాన్ని నేను తప్పుగా భావించను. ఏది చేసినా దానికి అర్థం పరమార్థం ఉంటుంది. అది చూసే వాళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది. సర్లే, నువ్వు కాఫీ తాగునన్నా అని ప్రేమగా తల నిమురుతూ ఉంది. కాఫీ తాగి అమ్మ ఒడిలో తల పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు అద్వైత్. అంతలో అప్పుడే నిద్రలేచి బయటకు వచ్చిన జ్వాల సోఫాలో కూర్చున్న శారదని చూసి అక్కడే ఆగిపోయింది. చిన్నపిల్లాడిలా ఆమె ఒడిలో పడుకున్న అద్వైత్ని చూసి, అసలు ఈమె ఎవరు? అతనేంటి ఆమె ఒడిలో పడుకున్నాడు అని విచిత్రంగా చూస్తూ, ఎవరు మీరు అనింది. అప్పటి వరకు తల్లి ప్రేమలో మునిగిన శారద తలెత్తి చూసింది. ఫేస్ అంతా పీక్కుపోయి చాలా సన్నగా పాలిపోయినట్లు ఉన్న జ్వాలని చూడగానే ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు చేరాయి. జ్వాల వాయిస్కి లేచి కూర్చున్నాడు అద్వైత్. శారద జ్వాలని చేరి ఆమె బుగ్గపై చేయి పెట్టి, ఎలా ఉన్నావు తల్లి అనింది ప్రేమగా. తండ్రి చనిపోయినప్పటి నుండి అంత ప్రేమగా పలకరించింది శారద మాత్రమే. ఆమె ప్రేమకి కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు చేరాయి జ్వాలకి. ఆమెను గుండెలకి హత్తుకొని వెన్నునివిరింది. ఆమె కౌగిట్లో ఎంతో ధైర్యంగా అనిపించింది ఆమెకి. ఆమె కన్నీటిని తుడుస్తూ, ఎందుకు ఏడుస్తున్నావమ్మా అనగానే వేలు పెట్టి అద్వైత్ని చూపిస్తూ, అతను నా తండ్రిని చంపేశాడు. నాకు నా తండ్రి తప్ప ఎవరూ లేరు. నా తండ్రిని చంపి నన్ను అనాథని చేశాడు. ఇప్పుడు నా అనేవాళ్ళు నాకు ఎవరూ లేరు ఆంటీ. నా బాధ ఎవరికి చెప్పుకోను అని ఏడుస్తుంటే గుండె ద్రవించిపోయింది ఆమెకి. చూస్తున్న అద్వైత్ కళ్ళు కూడా చెమ్మచేరి అక్కడ ఒక క్షణం కూడా ఉండలేక వెళ్ళిపోయాడు. ఏడవకమ్మా, ఆడపిల్ల ఏడిస్తే ఇంటికి మంచిది కాదు. ఎవరికి మంచిది కాదంటీ? నాకు ఎవరున్నారని? అలా అనకు తల్లి, నీకు నేనున్నాను కదా అనింది. ఆమె అలా అనగానే ఎంతో భరోసా అనిపించింది ఆమెకి. థ్యాంక్ యూ ఆంటీ. ఇంత ప్రేమగా నాతో మాట్లాడిన మనిషి లేరు. ఆ రాక్షసుడు నన్ను వేపుకు తింటున్నాడు అనగానే శారదకి బాధగా అనిపించినా ఇప్పుడు తన సిచ్యువేషన్ అలాంటిది అని తనలో తనే సర్ది చెప్పుకుంది. సర్లే తల్లి, పద, నీకు కాఫీ ఇస్తాను అంటూ తనని కిచెన్లోకి తీసుకెళ్ళింది. ఇక కమ్మటి కాఫీ కలిపి తన చేతిలో పెట్టింది. సరే కానీ మీరు ఎవరండి? అతన్ని ఎందుకు ఒడిలో పడుకోబెట్టుకున్నారు? అతనికి మీకు ఏంటి సంబంధం? అతను నా కొడుకు అనగానే షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయింది. ఏమైందమ్మా అని ఆమె చేతిని పట్టుకుంది. ఆమె స్పర్శకి తేరుకొని, ఏంటి మీరు ఆయన గారికి తల్లినా? అవునమ్మా. మీరేమో ఇంత మంచివారిలా ఉన్నారు. అంత రాక్షసుడిని ఎలా కన్నారంటీ అనగానే, వాడు అలాంటివాడు కాదు అని చెప్పాలనిపిస్తుంది కానీ కొడుకు చెప్పొద్దని చెప్పాడని ఆగిపోతుంది శారద. చెప్పండి ఆంటీ, అతను అలా ఎందుకయ్యాడు అని అడుగుతుంటే, నీకు అన్ని విషయాలు వివరంగా తర్వాత చెబుతాను కానీ ముందు ఈ కాఫీ తాగు, నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి పెడతాను అని ప్రేమగా చెప్పింది.
ఆమె చెప్పినట్లుగానే కాఫీ తాగి, మీరు చేసిన కాఫీ చాలా టేస్టీగా ఉంది ఆంటీ అనింది. నవ్వింది శారద. ఇక జ్వాల అక్కడి నుండి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. వేడి వేడి బ్రేక్ఫాస్ట్ కమ్మటి సువాసనతో ఇల్లంతా ముసురుతుంటే అప్పుడే డైనింగ్ హాల్లోకి వచ్చారు ఇద్దరు. అతన్ని చూసిన జ్వాల ఫేస్ తిప్పేసుకుంటూ, ఆంటీ ఏం టిఫిన్ చేశారు అనింది. పెసరట్టు ఉప్మా విత్ అల్లం చట్నీ. వావ్, ఐ లైక్ ఇట్ అంటూ వచ్చి కూర్చుంటుంటే ఆమె అంత సంతోషంగా ఉండడం మొదటిసారి చూస్తున్న అద్వైత్ అలాగే చూస్తుండిపోయాడు. అతని చూపులని కనిపెట్టిన జ్వాల ఇబ్బందిగా ఫీల్ అవుతూ, ఆంటీ నాకొక డౌట్. ఏంటమ్మా? ఇంత మంచి మనిషి కడుపులో ఇంత క్రూయల్ కొడుకు ఎలా పుట్టాడు అనింది అతన్ని చూస్తూ. నీలాంటి వాళ్ళని కనలేక నన్ను కనింది అన్నాడు వెటకారంగా. నేను నిన్నడగలేదు, ఆంటీ గారిని అడుగుతున్నాను అనింది ముక్కుపటాలు ఎగరేస్తూ. నన్ను అడగకపోయినా నా గురించే అడుగుతున్నావుగా అన్నాడు. నువ్వు చేస్తే తప్పులేదు కానీ నేను అంటే తప్పొచ్చిందా అనింది. నేను చేసింది నువ్వు చూసావా? ప్రత్యేకంగా చూడనవసరం లేదు, చూసిన వాళ్ళు చెప్పారుగా, నువ్వు కూడా ఒప్పుకున్నావుగా. ఎవరో చెబితే వినడం కాదు, ముందు నీ అజ్ఞానాన్ని తొలగించు, అప్పుడు చూడు నీకే తెలుస్తుంది. ఆపండి మీ గొడవ, ముందు తినండి అని గదిమింది శారద. ఇక మారు మాట్లాడకుండా ఇద్దరు తినేశారు. అమ్మ నేను వెళ్తున్నాను అంటూ అద్వైత్ బయటకు వెళ్తుంటే, నేను కాలేజ్కి వెళ్తాను అనింది ఎటో చూస్తూ. జ్వాల, అమ్మా అక్కడ ఎవరైనా ఉన్నారా అన్నాడు అద్వైత్ శారదని చూసి. నవ్వుతుంది ఆమె. నేను తమరితోనే మాట్లాడుతున్నాను. అవునా, మరి నేను ఇక్కడ ఉంటే అక్కడెందుకు చూస్తున్నావు అన్నాడు. నా కళ్ళు నా ఇష్టం, ఎటువైపైనా చూస్తాను, నీకేంటంట? హలో, నన్ను చూసి మాట్లాడినప్పుడు నేనెందుకు పలుకుతాను అంటూ వెళ్ళిపోతుంటే, ఏంటి అలా వెళ్ళిపోతున్నావు? నేను కాలేజ్కి వెళ్తాను అంటున్నానుగా అనింది. వెళ్ళేవాడల్లా ఆగి, నీకు ఒంట్లో బాగుంటే వెళ్ళు, లేకపోతే లేదు, వెళ్ళి ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు అనగానే, ఈయనకెందుకు ఇష్టం ఉండాలి అనుకుంటూ, నాకు బానే ఉంది, ఇన్ని రోజులు కాలేజ్కి వెళ్ళకపోతే క్లాసెస్ ఎలా అర్థమవుతాయి, నేను కాలేజ్కి వెళ్తాను అనింది. సరే పద అన్నాడు. ఇక అక్కడి నుండి అతని వెనకాలే వెళ్తూ, ఆంటీ వస్తాను అనింది. ఆగమ్మా అంటూ లోపలికి వెళ్ళింది. కాసేపటికి ఓ పెద్ద క్యారేజ్ తీసుకొని వచ్చి ఆమె చేతిలో పెట్టింది శారద. ఏంటంటే ఇవన్నీ? ఫ్రూట్స్ పెట్టాను తల్లి, మధ్యలో తినేసేయి, చాలా వీక్గా ఉన్నావు అని ఆమె బుగ్గపై చేపెట్టి నిమిరింది. ఆమెను అలా చూస్తుంటే వాళ్ళమ్మ గుర్తొస్తుంది జ్వాలకి. సరే ఆంటీ అంటూ అతని వెనకాలే వెళ్ళింది. ఇక ఇద్దరు కార్లో కూర్చుంటూ కాలేజ్కి స్టార్ట్ అయ్యారు. కాలేజ్ వెళ్ళే వరకు ఏం మాట్లాడలేదు అతను. మిర్రర్లో చూసింది, ఎప్పుడు అతని రూపాన్ని స్పష్టంగా చూడలేదామె. మొదటిసారిగా పరీక్షించి చూస్తున్న జ్వాలకి అతని మీద కళ్ళు నిలిచిపోయాయి. చూడగానే నచ్చేంత అందం అతనిది. అమ్మాయిలు అతని అందానికి దాసోహం అయ్యేంత హ్యాండ్సమ్గా ఉన్నాడు. అతని ఫేస్కి చేస్తున్న పనులకి ఏమాత్రం సంబంధం లేనట్లుగా అనిపించింది ఆమెకి. నిజంగా ఇతను చెడ్డవాడేనా? ఎందుకు మా డాడీని చంపేశాడు? అతను అజ్ఞానంలో ఉన్నానని ఎందుకన్నాడు? నిజంగా నేను విన్నది అబద్ధమా? అసలు నాకేం అర్థం కావట్లేదు అని అనుకుంటున్న జ్వాల ఆమె అబ్జర్వ్ చేస్తుందని మిర్రర్ని అతని వైపుకు తిప్పుకున్నాడు. అప్పుడు తేరుకొని తల తిప్పేసింది. ఇక కాలేజ్ రావడంతో కారు ఆపాడు. ఎప్పుడు ఏదో ఒకటి అనేవాడు, ఇప్పుడేంటి ఇంత సైలెంట్గా ఉన్నాడు అనుకుంటూ కారు ఆగడంతో అతన్ని చూడని కూడా చూడకుండా దిగి వెళ్ళిపోయింది. వెళ్తున్న జ్వాలని చూస్తూ ఉండిపోయాడు అద్వైత్. తన ఆఫీస్ రూమ్ నుండి అద్వైత్ని చూసిన ప్రిన్సిపల్ వెంటనే చేస్తున్న పనిని పక్కన పడేసి అద్వైత్ కారు దగ్గరికి వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. వెరీ గుడ్ మార్నింగ్ అన్నాడు అద్వైత్. రండి సార్. లేదు, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్తున్న అతన్ని చూస్తూ ఉండిపోయాడు ప్రిన్సిపల్. ఏమైంది ప్రజు, నిన్న కాలేజ్కి వస్తానన్నావు, ఎందుకు రాలేదు అనగానే నిన్న జరిగిన విషయం చెప్పింది జ్వాల. అయ్యో ఇలా ఉంది, ఇప్పుడు బానే ఉంది. ఒక మాట నాకు చెప్పాల్సింది, హాస్పిటల్కి వచ్చేదాని కదా. పర్వాలేదులే, ఆయన గారు ఉన్నారుగా, బానే చూసుకుంటున్నారు. అవునా, నిజమా? కానీ నాకొకటి అర్థం కావట్లేదు. అతను అంకుల్ని చంపాడు అంటే నాకు నమ్మబుద్ధవట్లేదు. అతను ప్రవర్తించే తీరుకి, మాట్లాడే మాటలకి అసలు పొంతనే లేకుండా ఉన్నాయి. అవునే,
నాకు అదే అనిపిస్తుంది. దీని వెనక ఏదో ఉంది. అదేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. హాయ్ ప్రజు అంటూ పక్కన కూర్చున్నాడు విక్కీ. ఇక్కడ బాబు నొసలు చిట్లించాడు. నిక్కీ అలా కూర్చోగానే అక్కడి నుండి లేచి నిక్కీ పక్కన కూర్చుంది. ఆమె ప్రవర్తనకి ఆశ్చర్యపోతూ ఏమైంది అన్నాడు. నాకు కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయరా? అర్థమైంది. సార్ నీ మీద నిఘా పెట్టాడు కదా. అయినా అతనికి ఏంటంట? నువ్వు ఎలా పోతే అతనికేంటి? ఏం చెప్పమంటావు? నాకు ప్రపోజ్ చేసినందుకే వాడిని చంపేశాడు. ఏంటో ఈ రాక్షస ప్రేమ నాకైతే అర్థం కావట్లేదు అన్నాడు విక్కీ. మాట్లాడలేదు జ్వాల. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.